ప్రతి ఇయర్కి 2 బిగ్గెస్ట్ సేల్స్ వస్తాయి. ఒకటి దసరా సేల్, రెండోది దీపావళి సేల్. నార్మల్గా ఏ పర్సన్ అయినా ఈ సేల్లోనే వాళ్ళకి నచ్చిన ఐటెం కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ సేల్స్ ఇయర్కి ఒక్కసారి మాత్రమే వస్తాయి. అవే ఇండియాస్ బిగ్గెస్ట్ సేల్ అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ప్రతి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ పై ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు? అండ్ ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకేంటి ప్రాఫిట్? అసలు దీని కంప్లీట్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతలో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఈ సేల్స్ అయితే సెప్టెంబర్ 27th నుంచి అయితే జరుగుతుంది. అండ్ అందులో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ సేల్ 24 hours ముందే స్టార్ట్ అవుతుంది. ఈ సేల్స్లో ఫస్ట్ పాయింట్ నెగోటైడ్ డీల్స్. అంటే కొన్ని కంపెనీస్ వచ్చి అమెజాన్ బ్రాండ్లతో భారీ కొనుగోలు ఒప్పందాలను చర్చిస్తుంది. తక్కువ కాస్ట్కే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. దాని తర్వాత వాటిని మనలాంటి కస్టమర్స్కి అందించవచ్చు. సేల్స్ టైంలో మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ని క్రియేట్ చేయడానికి రిపీటెడ్గా మ్యానుఫ్యాక్చర్స్తో ఆ కంపెనీ వాళ్ళు డిస్కస్ చేస్తూనే ఉంటారు. మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, నార్మల్గా దాని కాస్ట్ 1000 రూపీస్ అనుకోండి. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కొనడానికి కొంచెం ఆలోచిస్తారు. ప్రతి 100 మెంబర్స్లో 20 మెంబర్స్ కొన్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ ఒక 500కి వస్తుంది. అంటే 100 మందిలో ఒక 70 to 80 మెంబర్స్ ఖచ్చితంగా కొంటారు. ఆ ప్రోడక్ట్ కాస్ట్ 1000 రూపీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ 1000 into 20 అంటే 20,000. అదే 500 ఉన్నప్పుడు 500 into 80 అంటే 40,000. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఒక ప్రోడక్ట్ కాస్ట్ 1000 రూపీస్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని 100లో 20 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అదే ప్రోడక్ట్ 500 ఉన్నప్పుడు 100లో 80 మెంబర్స్ తీసుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఇక్కడ ప్రాఫిట్ డబుల్ అని అర్థం. దీన్నే బల్క్ పర్చేజెస్ అని అంటారు. ఇదే స్ట్రాటజీని వాడి వీళ్ళు డిస్కౌంట్స్ అని చెప్పి, క్యాష్ బ్యాక్స్ అని చెప్పి ఇంకా ప్రాఫిట్స్ ని సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది, మీరు దాన్ని పర్చేస్ చేస్తే అప్ టు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తాం అని అంటారు. మనం కూడా మాక్సిమం దాన్ని కొనడానికే ప్రిఫర్ చేస్తాం. అలానే ఇప్పుడు 50,000 రూపీస్ ఉండే ఐఫోన్ని కేవలం 37,000కే ఎలా ఇస్తున్నారు? ఇదెలా అంటే బ్రాండ్ ప్రమోషన్. అంటే సేమ్ ఇందాక చెప్పినట్లే సేల్కు కొంచెం టైం మాత్రమే ఉంది, మీకు నచ్చిన ఐటెం ఇప్పుడే కొనుక్కోండి, మళ్ళీ ఈ ఆఫర్ ఉండదు అని ప్రమోషన్ చేస్తారు. మన కంటికి ఇదే బెస్ట్ అనిపించేలా చేసి మన హ్యాండ్స్తోనే ఆ ప్రోడక్ట్ను కొనిపిస్తారు. 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ కంటే 99 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ మనకు బాగా కనిపిస్తుంది. అండ్ కొన్ని కంపెనీస్కి అయితే సరిగ్గా సేల్స్ ఉండవు. అప్పుడు వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల అట్లీస్ట్ వాళ్ళ సేల్స్ కొంచెమైనా పెరుగుతాయి. మనకి ప్రెజెంట్ ఉన్న ఫెస్టివల్లో కూడా ఐఫోన్ 13ని మాత్రమే తక్కువ ధరలోకి ఇస్తున్నారు. ఐఫోన్ 15 మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఐఫోన్ 13కి ఇప్పుడు సేల్స్ డౌన్ అయ్యాయి, అందుకే దాన్ని మాత్రమే సేల్లో పెడుతున్నారు. తర్వాత హై కాస్ట్ ఐటమ్స్కి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ మెయిన్ టార్గెట్ వాళ్ళ యాప్లోకి వచ్చే కస్టమర్స్ చేత ఎలా అయినా ఐటమ్ని కొనేలా చేయడం. ఇంకా చాలా ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ పై బ్యాంక్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల బ్యాంక్ అండ్ కంపెనీకి ఇద్దరికి ప్రాఫిట్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ ఇస్తున్నప్పుడు ఆ బ్యాంక్ని యూజ్ చేస్తున్న కస్టమర్స్ ఇంకా పెరుగుతారు. ఆ బ్యాంక్ని యూజ్ చేయడం వల్ల ఆ కంపెనీ వాళ్ళకి కూడా ప్రమోషన్ ద్వారా ప్రాఫిట్స్ వస్తాయి. ఈ సేల్స్లో లాస్ట్ స్ట్రాటజీ ఏంటంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ యూజర్స్కి పదే నోటిఫికేషన్ను సెండ్ చేయడం. ఈ నోటిఫికేషన్లో లైట్నింగ్ డీల్, సూపర్ సేల్, ఫెంటాస్టిక్ ఆఫర్స్ అనేవో మెసేజెస్ సెండ్ చేసి వాళ్ళ అట్రాక్షన్ని గెయిన్ చేస్తారు. ఇలా నోటిఫికేషన్ను పెడుతూ ఉంటే ఏ యూజర్ అయినా ఒక్కసారైనా ఆ సేల్ని ఓపెన్ చేస్తాడు కదా. అలా యాప్లోకి వచ్చిన వాళ్ళల్లో ఒక 50% మంది ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ కిందకే వస్తాయి. ఇలా కస్టమర్స్ని గ్రాప్ చేసుకుని వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తారు. మీరు కూడా ఈ సేల్లో ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే కాస్త ఆలోచించి కొనండి. అండ్ మీరు ఏ ఐటెం తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.